నైరుతి రుతుపవనాలు మొహం చాటేయడంతో వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కోసం గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గ్రామ దేవతలకు మున్సిపల్ చైర్పర్సన్ దండిలక్ష్మి ఆధ్వర్యంలో జలాభిషేకం చేశారు. అంతకుముందు నీళ్ల బిందెలతో బతుకమ్మ ఆడారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో సంతోషంగా ఉండాలంటూ అమ్మవారిని మొక్కుకున్నారు. మేడం ఆరో వార్డు మహిళలందరూ కలిసి ఎల్లమ్మ తల్లి కంటే ముందు పోషవ తల్లి నల్ల పోషవ తల్లికి అట్లాగే ఎల్లమ్మ తల్లికి జలాభిషేకం చేయటకు వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వర్షాలు పడితే పనులు దొరుకుతాయి. పనులు లేక ఇంటి దగ్గర ఉంటున్నాము. మనకు పనులు కావాలి, అట్లాగే పంటలు పండితేనే మనము భుజించే ఆహార పండే అంటే వడ్లు పండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వానదేవుడు కరుణించి వర్షాలు బాగా కురిపించి మన ఎల్లమ్మ చెరువును నింపి